పంకజ్ ఒక సాధారణ ఆఫీస్లో క్లర్క్. ఆఫీస్ ఇంకా కుటుంబానికి మధ్య తన జీవితం కూడా మామూలుగా సాగిపోయేది. కానీ ఒక పెద్ద మలుపు ఎప్పుడొచ్చిందంటే తను శాలిని అనే అమ్మాయిని కలిసినప్పుడు. ఓ, ఇంత రాత్రిపూట ఎవరు మెసేజ్ చేశారు? శాలినియా? నా ఫ్రెండ్ లిస్ట్లో శాలిని అని ఎవరు లేరే. హాయ్. నువ్వు నాకు నీ ఫోన్ నెంబర్ ఇస్తావా ప్లీజ్? తను డైరెక్ట్గా ఫోన్ నెంబర్ అడుగుతుందేంటి? వావ్, ఎంత అందంగా ఉంది. ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇచ్చేసా. హలో పంకజ్, నేను శాలినిని. ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టావా? హలో, సారీ లేదు, మనమిద్దరం ఒకరికొకరు ముందే తెలుసా? అరే వెర్రివాడా, నేను నీ స్కూల్ ఫ్రెండ్ శాలినిని. ఇంకా గుర్తుకు రాలేదా? ఓ, శాలు, చెప్పు, ఎలా ఉన్నావు? నేను నీ ప్రొఫైల్ని చూడగానే నువ్వు నాకు జ్ఞాపకం వచ్చేసావు. నన్ను కలుస్తావా? ఇప్పుడు ఎక్కడా? రేపు కెఫేలో. ఓకే, తప్పకుండా. సరే సరే. ఇక ఈ విధంగా పంకజ్ శాలిని కోసం తీయటి కలలు కని నిద్రపోయేవాడు. హాయ్ పంకజ్. వావ్, తను ప్రొఫైల్ ఫోటోలో కన్నా డైరెక్ట్గా అందంగా ఉంది. ఇక ఇలా మొదలయ్యింది పంకజ్ ఇంకా శాలినీల ప్రేమ కథ. ఇద్దరూ చాలా త్వరగా కలిసిపోయారు. ఇక వాళ్ల రొమాన్స్ పెరుగుతూ ఉంది. ఇక ఒకరోజు సాయంత్రం, శాలిని, నాకు తెలిసి ఇక సమయం వచ్చేసింది. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. భవిష్యత్తా అంటే? మనం 4 నెలలుగా ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాం. ఇక నాకు తెలిసిపోయింది, ఇక నేను నువ్వు లేకుండా అస్సలు ఉండలేను. నువ్వు ఒకవేళ... ఏంటి, ఏం చెప్పాలని అనుకుంటున్నావు? మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ సారీ. అరే, చేసుకుంటాను బాబు, తప్పకుండా చేసుకుంటాను. నిన్ను కాకపోతే ఈ బోండాన్ని పెళ్లి చేసుకుంటానా ఏంటి? ఆ వచ్చే నెల పెళ్లి ముహూర్తం పెట్టేశారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా జరిగిపోయింది. పంకజ్ దీంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక అప్పుడు వచ్చింది శోభనం రాత్రి. ఆహా, ఆఖరికి మనం వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయాం. ఎలా అనిపిస్తుంది శాలు? అరే, ఇంకా సిగ్గు ఎందుకు? ఇప్పుడు మనం ఒకటయ్యాము. మనం జీవితాంతం కలిసి బ్రతకాలి. నీకు అర్థం కాదులే, నేను ఎంత అదృష్టవంతున్నో. నాకు నువ్వు దక్కావు. ఇప్పుడు మనం ఒక్కటై మన జీవితాంతం కలిసి బ్రతకాలి. అరే, తెల్లారిపోయిందా? ఇంత అలసటగా ఎందుకు అనిపిస్తుంది? నిద్ర లేచావా? ఏమైంది, ఒంట్లో బాలేదా? ఏం లేదు, ఏంటో కాస్త తేడాగా ఉన్నట్టుంది. అయితే సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఇవాళ ఆఫీస్కి వెళ్ళొద్దు. లేదు లేదు. పంకజ్, పంకజ్, ఏమైంది? ఏమైంది పంకజ్? నువ్వు నువ్వు నేను చూశాను. ఏం చూసావు? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదులే. భయపడొద్దు, నేను ఇక్కడే ఉన్నాను. నేనంతా చూసుకుంటాను.
పంకజ్, నువ్విక్కడా? ఏమైంది? అరే గీత, ఇన్నేళ్ల తర్వాత ఆ స్కూల్ అయిన ఇన్నాళ్ల తర్వాత ఎలా ఉన్నావు చెప్పు. నీకు పెళ్ళైపోయిందని విన్నాను. ఎవరు తను? అది ఏదో అలా. అరే ఎవరు తను? నాక్కూడా చెప్పు. లవ్ మ్యారేజా ఏంటి? అవును, ఏదో కాస్త అలాంటిదే. అది మన స్కూల్లో ఉండేది కదా. నాకప్పుడు తను సరిగ్గా తెలీదు. స్కూల్లోనా? ఏంటి పేరేంటి? శాలిని. శాలిని? ఏమైంది? కానీ ఇది 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 ఎలా సాధ్యమవుతుంది? ఏంటి నీకు తెలీదా? శాలిని అయితే ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయింది. తను ఒక రోడ్ యాక్సిడెంట్లో. చనిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే. అది నీకు తెలీదా? మరి నా ఇంట్లో ఉన్నది తనెవరు? మన లోకంలో కొన్ని సంఘటనలు ఎలాంటివి జరుగుతాయంటే వాటిని మనం ప్రయత్నించినా కూడా అర్థం చేసుకోలేము. దాని నిజానిజాలు తెలుసుకోవడం మన మనుషుల ఆలోచనలకు మించి ఉంటుంది. ఈ కథ ఒక నిజమైన కథ మీద ఆధారపడి ఉంది. అలాంటిదే ఈ కథ. సుమిత్ చాలా కష్టపడిన తరువాత ఒక పట్టణంలో తన ఉద్యోగాన్ని మొదలుపెట్టాడు. తను ఒక యువకుడు, అలాగే తెలివైనవాడు, గుణవంతుడు కూడా. తన టాలెంటు ఇంకా సద్గుణాల కారణంగా తను రోజుకో కొత్త విషయాన్ని సాధించేవాడు. వావ్, నీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది సుమిత్. మన క్లయింట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నెల నీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఇక ఇప్పుడు నిన్ను మేనేజర్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు. సార్, మీరు నా పైన పెట్టుకున్న నమ్మకానికి చాలా ధన్యవాదాలు. నమ్మకం సత్తా ఉన్నవాళ్ల మీదే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఆ కొత్త ఇల్లు ఎలా ఉంది? బాగుంది సార్. అంతా మీ చలవే సార్. సుమిత్ ఈ కొత్త పట్టణంలో ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నాడు. అక్కడ ఒక పనివాడు ప్రకాష్తో పాటే ఉండేవాడు. తను ఇంటి పనులన్నీ చూసుకునేవాడు. వచ్చేశారా అయ్యగారు? మీకు అన్నం వడ్డించేశాను. మంచిది ప్రకాష్. భోజనం చేసి ఇక నిద్రపోవాలి. చాలా అలసటగా ఉంది. బోలెడు పనుంది. పోనీలే, రేపు చేసుకుంటాను. ఎవరది? వింతగా ఉంది. బహుశా నా అపోహేమో. పోనీలే, నిద్రపోతాను. అదేంటి అయ్యగారు ఇంకా నిద్రపోతున్నారు? అయ్యో అయ్యగారు, నిద్రలేవండి. అయ్యగారు, మీరు ఆఫీస్కి వెళ్ళటానికి టైం అయింది. అయ్యగారు లేవండి. ఇంతసేపు నిద్రపోయానేంటి నేను? చాలా లేట్ అయిపోయింది. అన్నట్టు ప్రకాష్, నిన్న రాత్రి మీరేమన్నా నా గదిలోకొచ్చారా? నేనా? లేదయ్యగారు. కానీ నాకెందుకు అలా అనిపించింది? ఎవరో. అయ్యగారు, మీరు బాగా అలసిపోయారు. మీరు చేస్తున్నంత పని ఎవ్వరూ చేయరు. ఇంతలా మీరిలా పనిచేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ రాత్రి మీరు త్వరగా వచ్చి నిద్రపోండి అయ్యగారు. ఏం చూస్తున్నావు ప్రకాష్? ఇలా చూడండి అయ్యగారు, ఈ వెంట్రుక మీ గదిలోకి ఎలా వచ్చింది? ఇదెవరో స్త్రీ వెంట్రుకలా ఉంది. కానీ ఇక్కడ మీతో పాటు ఎవరైనా స్త్రీ ఉన్నారా అయ్యగారు? అదేమీ లేదే. అలా ఎలా సాధ్యం? ఈ నెల టార్గెట్ని నువ్వు పూర్తి చెయ్యాలి. నీకు అర్థమైంది కదా సుమిత్? అలాగే సార్, తప్పకుండా. ఏమైంది సార్? సుమిత్, నీక్కూడా మొత్తానికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నమాట. లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి ఇదేంటి?
ఇది సార్ అసలేంటి ఇది నాకేం తెలియదు సార్. పోన్లే, మరేం పర్వాలేదు సుమిత్. నువ్వు కుర్రాడివి, ఇదంతా మామూలేలే. ఆ? కానీ ఇదంతా ఎలా జరుగుతోంది? ఇవాళ చాలా ఆలస్యమైపోయింది. కాస్త త్వరగా భోంచేసేస్తాను. అయ్యగారు, ఏంటిదంతా? అయ్యగారు, అయ్యగారు ఏమైంది? ఓరి భగవంతుడా! అయ్యగారు, ఏమైంది అయ్యగారు? అరే, ఈ జుట్టు, ఇది ఎవరి జుట్టు? ఈ జుట్టు, ఇది ఎవరి జుట్టు? ఇవి ప్రతి చోట ఎందుకుంటున్నాయి? అయ్యగారు, మీరు కాస్త ఊరుకోండి అయ్యగారు. అయ్యగారు, ఒక మాట చెప్పనా అయ్యగారు? చెప్తే మీరు కోపడరు కదా? చెప్పు. అయ్యగారు, ఈ కొత్తింట్లో ఏదో భూతం తిరుగుతుందని నాకెందుకో అనుమానంగా ఉంది అయ్యగారు. మనం ఏదో ఒకటి చేయాలి, లేదంటే అది ప్రాణాంతకం కావచ్చు. ఇదంతా నువ్వేం మాట్లాడుతున్నావు ప్రకాష్? నువ్వే ఇల్లు సరిగ్గా తొడవటం లేదేమో. నేను లేనప్పుడు నువ్వు ఎవరైనా ఆడవాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నావా? అదేం లేదు అయ్యగారు. అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకేం తెలియదు అయ్యగారు. నువ్విక్కడి నుండి వెళ్ళు ప్రకాష్. ప్రస్తుతం నన్ను ఒంటరిగా వదిలే, ప్లీజ్ వెళ్ళు. అబ్బా, మళ్ళీ ఆలస్యం అయిపోయింది. ఏంటిది? ఇన్ని నీళ్లు ఎలా వచ్చాయి? ఓ నో, కాలం నిండిపోయినట్టుంది. ఇక్కడ ఏదో ఉంది. అది జుట్టు, మహిళ. మీరు దిగులు పడకండి అయ్యగారు, నేను ఇక్కడే ఉన్నాను. నేను చూసుకుంటాను మిమ్మల్ని. డాక్టర్ గారు ఇందాకే మీకు కట్టు కట్టి వెళ్ళిపోయారు. కానీ అదంతా ఏంటి? అయ్యగారు, మీరసలు ఏం మాట్లాడకండి. నేను మీకోసం సూప్ తీసుకొని వస్తాను. ప్రకాష్, ప్రకాష్, ప్రకాష్! వద్దు వద్దు వద్దు, ఇది నిజం కాదు. ఏంటిది? నువ్వెవరు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా సుమిత్? అయినా నువ్వింత సులువుగా నన్ను ఎలా మర్చిపోగలిగావు సుమిత్? వద్దు, ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. నువ్వెవరు? లేదు, నాకు ముక్తి దొరికే వరకు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేను సుమిత్. నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను నీతో పాటే వస్తాను. వద్దు 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 వద్దు! చాలా వింతైన కేసు అగర్వాల్. కానీ ఆశ్చర్యపడాల్సిందేంటంటే స్వయంగా సుమితే వచ్చి ఒప్పుకున్నాడు. నాకు ఇంకా అర్థం కాలేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా ప్లీజ్? చూడండి మిస్టర్ అగర్వాల్, సుమిత్ మీ ఆఫీసులో చాలా తెలివైనవాడు అని మేం ఒప్పుకుంటున్నాం సరే, కానీ అతను ఒక హంతకుడు. తను మామూలు హంతకుడు కాదు, తన సొంత తల్లినే చంపేశాడు. ఏంటి? 3 ఏళ్ల క్రితం
తను తన జబ్బు చేసిన తల్లితో పాటు ఊర్లో ఉండేటప్పుడు అప్పుడు తనకు అనిపించేది తన తల్లి జబ్బు వల్ల తను అక్కడే అలా ఉండిపోవలసొస్తోందని. ఒకరోజు రాత్రి తను ఒక ప్లాన్ వేశాడు. తన తల్లిని ఊర్లో ఒక ఊబి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ తన తల్లిని తను ఒక్కసారిగా ఆ ఊబిలోకి నెట్టేశాడు. ఏంటి మీరనేది? నిజంగానా? ఆ తల్లి ఏదోలా బయటకు వస్తూ ఉండగా తను తన తల్లిని జుట్టు పట్టుకొని మళ్లీ ఆ ఊబిలోకి నెట్టేశాడు. ఈసారి తను పైకి రాలేకపోయింది. కేవలం తన తల్లి జుట్టు కాస్త తన చేతిలో ఉండిపోయింది. అవి తప్ప ఆమెకు సంబంధించినవి ఇంకేమీ మిగల్లేదు. నాకస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మి తీరాలి. స్వయంగా సుమితే మాకు ఇదంతా చెప్పాడు. అలాగే ఆ ఊబిలో ఆ మహిళకు సంబంధించిన ఎముకలు కూడా దొరికాయి. కానీ మన ప్రకృతి వైపరీత్యం చూడండి. ఆ తల్లి ఏదో ఒక విధంగా తన బిడ్డ చేత నిజాన్ని ఒప్పుకొనేలా చేసింది. ఇక ఈ విధంగా ఒక మహిళ తను చనిపోయిన 3 ఏళ్ల తరువాత కూడా తన హంతకుడికి శిక్ష పడేలా చేసింది. నిజానికి అతను తన సొంత కొడుకైనా సరే